నమస్తే. ఏంటంటే ఒక మనం శనిదేవుడు గుడికి మనము వెళ్ళాలనుకున్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు. చాలామంది శనిదేవుడు అనగానే భయపడుతుంటారు. అలాగే మనం ఎటువంటి భయము పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే మనము వెంకటరామూర్తి, ఆంజనేయ స్వామి, శివుడు ఇవన్నీ దేవుళ్ళు ఎలాగో అతను కూడా అలాగే దేవుడు. మనము ఎందుకు వెళ్తున్నామో దేవుని దర్శనం చేసుకోవడం, దేవుని ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతను దర్శనం చేసుకుంటున్నాం, అతను మనకి ఎందుకు హాని చేస్తారో చెయ్యరు. అందుకని మనం ఏమి అనుకుంటున్నామో, ఏం కోరిక అనుకుంటున్నామో ఆ కోరిక అనుకొని తప్పకుండా మనం చేస్తే ఆ కోరిక మనకి నెరవేరుతుంది. ఆ శనిదేవుడికి దండం పెట్టుకుంటే శనిదేవుడు మనకి ఎటువంటి హాని అయితే చెయ్యరు. అతని దగ్గరికి వెళ్ళి చక్కగా మనం అన్ని దేవుళ్ళగా అతని దగ్గర కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి హాని అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గుడి నుంచి వచ్చిన తర్వాత కాలు కడుక్కుంటే సరిపోద్ది, అంతే. ఇంకేమి చేయక్కర్లేదు, మనం భయపడవలసిన అవసరము లేదు. ఇంకా బెంగళూరులోని కునిగలై ఊరు, అది బెంగళూరుకి కునిగలై 1.5 జర్నీ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కునిగల్ నుంచి ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయస్వామి టెంపుల్కి 1/2 అవర్ జర్నీ అనమాట. అక్కడ ఆంజనేయస్వామి గుడిలోని ఈ శనీశ్వరుడు దేవుడు ఉన్నారనమాట. అలాగే ఆంజనేయ స్వామి, నెక్స్ట్ కిందన నాగేంద్ర స్వామి ఉంటారు, పైన ఆంజనేయ స్వామి ఉంటారు, శనిదేవుడు కూడా ఉంటారు. ఇంకా మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత పూజలు చేసుకోవచ్చు. అంటే శనిదేవుడికి మనకి వెలిగించడానికి బ్లాక్లో కొన్ని అన్నీ కట్టి నవధాన్యాలు అవన్నీ కట్టి ఇస్తారు. అది 150, 100 అది. మనం అది కొనుక్కొని ఏమైనా కోరికలు కోరుకొని మనం అనుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే శనివారం మనం వెళ్ళామంటే అక్కడ శనివారం పూజ ప్రత్యేకంగా ఉంటుంది. మనం శనివారం వెళ్ళినప్పుడు పూజలు మనకు చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనంతటా మనమే అక్కడ తైలం కొనుక్కొని శనిదేవుడికి మనమే అభిషేకం చేయొచ్చు. వాళ్ళు ఏమి చెయ్యరు, మన చేతే చేయిస్తారు. చాలా చక్కగా హ్యాపీగా మనం అనుకున్న కోరుకొని ఆ శనిదేవుడికి తైలాభిషేకం చేస్తామంటే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ కిందన నాగేంద్ర స్వామి ఉంటారనమాట. నాగేంద్ర స్వామి కూడా మనం దండం పెట్టుకోవచ్చు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవచ్చు. అలాగే మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. తర్వాత అక్కడ అన్నదానం అనేది ఉంటుంది. మనము ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా మనకి ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. నో ఫుడ్ అనేది ఉండదు. మనకి ఏ టైంలో వెళ్ళినా మనకి భోజనం మాత్రం తప్పకుండా మనకు దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ భోజనం పెట్టేసి అసలు భోజనం పెట్టిన దగ్గర కూడా వాళ్ళు ఉండరు. అక్కడే అన్నీ అన్నము, పప్పు, కూర అన్నీ పెట్టేస్తారు. అలాగే ఒక స్వీట్ ఐటెం కూడా ఉంటుంది. అంటే స్వీట్ అంటే ఏదో రైసు, పప్పు అలా కలిపి ఒక స్వీట్ తయారు చేస్తారనమాట. అటుపక్క ప్రత్యేకత అది. అక్కడ ఆ స్వీట్ అక్కడ పెడతారు. స్వీటు, సాంబారు, రైసు ఈ 3 కంపల్సరీగా ఉంటాయి మనకు అక్కడ. మనంతటా మనం ఎంత కావాలంటే అంత వడ్డించుకోవచ్చు, ఎంత తినాలనుకుంటే అంత తినవచ్చు. వాళ్ళు అంటే 9 అయిందంటే వాళ్ళు ఉండరు. అసలు యాక్చువల్గా వాళ్ళు ఉండరు, అక్కడ పెట్టేస్తారు. మన ఇష్టం వచ్చినట్టు మనం తీసుకొని తినొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎనీ టైం మనకు ఫుడ్ దొరుకుతుంది. ఏ టైం వెళ్ళినా వాళ్ళు అక్కడ ఉండరు. మనమే పెట్టుకొని మనమే కంచాలు అక్కడ పెట్టేసి కడిగి భోజనం అయిపోయిన తర్వాత కడిగిస్తే అక్కడ పెట్టడమే. అక్కడ అన్నీ ఉంటాయి, ఆవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. చూడడానికి ఆవులు కూడా ఉంటాయి. తర్వాత గుర్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. ఇంకా ఇంకా పిల్లలు లేని వాళ్ళు కూడా అక్కడ అయ్యప్ప స్వామి ఉయ్యాలు ఉంటుందన్నమాట. ఆ ఉయ్యాల మనము ఎవరైనా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు అందులో కాయిన్ వేసి ఆ ఉయ్యాలు 3 టైమ్స్ అలా ఊపారంటే తప్పకుండా పిల్లలు పడతారు. ఆ కోరిక కూడా నెరవేరుతుంది. ఆ గుడిలో మనకి ఇన్ని మంచి అద్భుతమైన విశేషాలు అక్కడ ఉన్నాయన్నమాట. ఎవరన్నా హ్యాపీగా ఎక్కడికైనా జర్నీ చేయాలి, ట్రిప్ వేయాలనుకునేటప్పుడు ఇలాగ కునిగలలోని ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళారంటే చాలా మంచి విశేషం అనేది జరుగుతుంది. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ టెంపుల్. శనీశ్వరుడిని భయం పడక్కర్లేదు. ఆంజనేయ స్వామి ఉంటారు, నాగేంద్ర స్వామి ఉంటారు, శనిదేవుడు కూడా మనం పూజలు చేసుకోవచ్చు. అలాగే వెంకటరం తులాభారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా పైన పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారనమాట. పైకి వెళ్ళి మనం అక్కడ ఆంజనేయ స్వామిని, అంత పెద్ద ఆంజనేయ స్వామిని చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం అక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు. అయితే అక్కడికి ఎక్కడానికి మాత్రం మనీ పే చేయాలి, ఎక్కువ కాదు, తక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడికన్నా ఎవరికన్నా ట్రిప్ వెళ్ళాలనుకునేటప్పుడు ఈ కున్నిగేళ్ళలోని ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి, చాలా అద్భుతమైన విశేషం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.